హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నీరస్ కిచెన్. బాగుంటారండి అందరూ? మేము చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి, అంతే కదండి. మంచి వంటలతో మీ ముందుకు వస్తూనే ఉన్నాం. మా వంటలన్నీ మీరు చూస్తున్నారు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబర్లు అందరికీ కూడా థ్యాంక్ యూ. కామెంట్స్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ. మీరు అడుగుతున్న వంటలన్నీ మేము చేసి పెడుతున్నాము. ఇంకేమన్నా బ్యాలెన్స్ ఉంటే అవి కూడా చేసి పెడతామండి, అంతే కదా. ఈరోజు కూడా ఒక మంచి హెల్దీ చిక్కీతోని వచ్చినామండి మేము. నువ్వులతోటి బెల్లం మంచి చిక్కీ, మన కాల్షియం ఇచ్చేది నువ్వుల చిక్కీ చేస్తున్నాము. అది ఎట్లా చేస్తాము, ఏమేమి కావాలో దానికి చూద్దాం రండి. ఏం కావాలండి చిక్కీకి? మనకు కావాల్సినవి నువ్వులు, దానికి కావాల్సింది బెల్లం, ఇలాచీల పొడి, నెయ్యి. కాకపోతే ఏంటంటే ఇక్కడనే ఉంది అస్సలు ట్విస్ట్. ఏంటంటే కొలతలు కదండి. కొలతలు అయితేనే మనకు కరెక్ట్ అని వస్తాయి. ఏదైనా కానీ కొలత ముఖ్యంగా మనకి. ఇది 1/2 కేజీ నువ్వులు అండి. ఇవి 1/2 కేజీ నువ్వులు, 400 గ్రాముల బెల్లం. ఇవి రెండు క్వాంటిటీ ఇంతనే. ఇంత క్వాంటిటీతోని మనం చేసుకుంటే సూపర్ చిక్కీ మనకి అయిపోతుంది. దానికి ఒక 2 స్పూన్ల నెయ్యి పడుతుంది, కొద్దిగా 1 స్పూన్ ఇలైచీ పౌడరు. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే నువ్వులను మంచిగా వేయించుకోవాలండి. ఈ నువ్వులన్నీ మనకు ఒక మంచి పని ఏంటంటే ఈ నువ్వులు మంచిగా వేయించుకోవాలా. వేయించుకుంటేనే మనకి చెక్కీ అనేది సూపర్గా వస్తుందండి, అంతే. ఇది ఒక్కటి మాత్రం చేయాల్సిన. మంచి చిటపటలాడుతూ వేగాలి ఇవి. చూడండి, మనకి ఇంత బాగా వేపుకోవాలి నువ్వులు అనేది. మనకి ఇట్లా మంచి ఇట్లా వేగాలండి. ఇట్లా వేగితే మనకి ఇట్లా జారిపోతాయి నువ్వులు. ఇట్లా చిటపటలాడితే దగ్గర మంచిగా దోరగా గోల్డ్ రంగు వచ్చేంత వరకు వీటిని వేపుకోవాలి. అప్పుడైతేనే మనకు నువ్వుల నుండి టేస్ట్ బయటకు వస్తుంది. అప్పుడైతే సూపర్గా వస్తుంది మనకి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నా నేను, అంతే. ఇంకా ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనము బెల్లం పాకం చేసుకుందామండి. ఇప్పుడు చూడండి, కొంచెం నీళ్ళు, ఈ పాకం అయిపోవాలి మనకి. మంచి బెల్లం తెచ్చుకోండి, మంచిగా వస్తుంది మనకి. చూడండి, ఇదంతా కరిగినాక పాకం అయ్యేటప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇక చూడండి, మంచిగా మనము స్టెయిన్ చేసుకోవాలి. ఏమన్నా డస్ట్ చెత్త అన్నీ ఉంటే అందులో వెళ్ళిపోతాయి మనకి. నలకలు గిట్ల ఏమైనా ఉంటే అన్నీ పోతాయి. చూడండి, కాకపోతే ఏం లేదు, బెల్లమే ఇది ఉంటుంది. ఏడుకోకూడదు చిన్నది. ఇప్పుడు మనము ప్రాసెస్ చేద్దాం. ఇట్లా ఒక చెంచా మంచి నెయ్యి వేసుకోవాలి, ఎందుకంటే మనకు పాకం మంచిగా వస్తుంది, అందుకని, అంతే. ఇప్పుడు ఇదంతా కొంచెం పాకం రావాలి మనకి, ముదురు పాకం రావాలి దీనికి. మనకి లేత పాకం కాదండి, ముదురు పాకం వస్తేనే మనకి మంచిగా ఉంటుంది, అంతే. ఈ టైంలో కొంచెం ఇలైచీ పౌడర్ వేసుకోవాలి మనము, 1 స్పూన్ ఇలైచీ పౌడర్, ఎందుకంటే మనకు మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. అట్లా ఈ పాకం అయ్యేలోపు మనం ఏం చేయాలంటే ఈ ప్లేట్కి కొంచెము నెయ్యి రాసుకోవాలి మనము, ఏదైతే చిక్కేస్తామో దానికి. చూడండి, మంచిగా దీనికి నెయ్యి అంతా అప్లై చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మనము అది వేస్తాం కదా, అందు గురించి అనేసి. నువ్వుల పాకం వేస్తాం కదా దానికి. చూడండి, అట్లా మంచిగా నెయ్యి రుద్దుకొని ఒక ప్లేట్కు రెడీగా పెట్టుకోండి. ఎందుకంటే కొంచెము పాకం చెక్ చేస్తానండి, ఇంకా రాలేదు నాకు తెలిసి, కాకపోతే మీకు కూడా తెలియాలి కదా ఒకసారి, అందుకని. చూడండి, ఇంకా రాలేదు మనకి, ముదురు పాకం రావాలి కదా. ఇది లేత పాకం వచ్చింది, ఇగో ఇట్లా జారిపోతుంటే లేత పాకం అండి ఇది, ఇంకా రావాలి మనకి. ఇంకా కొంచెం రావాలి, ఆల్మోస్ట్ 80% వచ్చింది ఇప్పుడు మనకు పాకం. పాకంలోనే ఉంటుందండి మనకి, ఎందుకంటే కొంచెం ముదురు పాకం ఉంటేనే బాగుంటుంది. కొంచెం ఇక్కడనే ఉండి చేసుకోండి. ఇప్పుడు మనం పాకం చూద్దాం. మనము వచ్చేసింది అనుకుంటున్నాను నేనైతే, నాకు తెలుసు కదా. ఇప్పుడు నేను కొంచెము చూడండి వచ్చేసింది, నాకు తెలుసు పాకం, ఎందుకంటే ఇప్పుడు ఇక చూడండి ఇట్లా రావాలి దీనికి. ఇక చూడండి ఇట్లా సౌండ్ రావాలి మనకి, ఇట్లా వేస్తే ఇట్లా టక్ మన సప్పుడు రావాలండి, అప్పుడు మనకి పాకం అయిపోయినట్టు. ఇట్లా రావాలి, అంతే. ఇక చూడండి, అంతే. ఇప్పుడు మనము నువ్వులు వేసుకుందామండి. ఇగో చూడండి, అంతే. ఇప్పుడు అంతా ఫస్ట్ కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి, పైన పడితే
మరి ఏం ఉండదు, ఇంత డేంజర్గా కాలిపోతుందండి. అందు గురించి జాగ్రత్తగా చేసుకోండి. అంతే, మనకి ఇదంతా కలుపుకోవాలి అంతే. మనకి మొత్తం నువ్వులు పాకం మొత్తం కలిసిపోవాలి. ఓకే, చూడండి ఇగో ఇట్లా కలుసుకోవాలి మనకి మొత్తము. అంతే, ఇది అయిపోయింది. ఇప్పుడు మనం ప్లేట్లు వేసుకుందాం. ఇదంతా రండి, అంతా ఇట్లా వేసుకోవాలి, స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఇదంతా మొత్తం ఈవెన్గా ఇట్లా చేసుకోవాలండి మనము. ఎందుకంటే మళ్ళీ గట్టిగా అయిపోతూనే ఉంటుంది మనకు అది. అట్లా చేయి కాలుతుందమ్మా, మెల్లగా జాగ్రత్తగా చేసుకోవాలండి ఇది. ఎందుకంటే మళ్ళీ మనకి చెయ్యి వేడి వేడి, అందుకే చెప్తున్నా. వేడి మిన్నే మొత్తం రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి మనము. మళ్ళీ కొంచెం చల్లగా అయిందంటే రాదు, ఇక మనకి గట్టిగా అయిపోతూనే ఉంటుంది మనకి. కొంచెం సేపు అయిందంటే రాయి అవుతుంది. అందుకే చెప్తున్నా అండి. సమానం అన్నమా. ఇట్లా చూస్తున్నారు కదండి, ఇట్లా వేడి మీదనే మొత్తం ఇట్లా మొత్తం ఈవెన్గా ఇట్లా అంటేనే ఉండాలి. అట్లా అవి చూడండి, ఈ రౌండ్ ఇక్కడ అంత ఈవెన్గా మొత్తం సమానం ఉందా లేదా చూసుకోండి. అంతే, సమానం అన్నమా. ఇక్కడ మస్తు కాలుతుందండి, జాగ్రత్తగా. అమ్మ చూడండి ఎంత వేడి ఉంటుంది, అట్లా కొట్టేస్తుంది ఆమె. ఇప్పుడు కట్ చేయాలి మనం ఇమీడియట్లీ, లేకపోతే రాదు కటింగ్ కూడా. మనం ఈ వేడిలోనే మనము కట్ చేసుకోవాలండి, లేకపోతే అయితే రాదు మనకి. ఇంకా ఇక అట్లనే మొత్తం అట్లనే ఉండిపోతుంది. జాగ్రత్తగా చేయి కాలిపోతుంది, చూసి చేసుకోండి అండి. ఎందుకంటే కొంచెం ఒక 5 నిమిషాలు అయిందంటే మనకు మంచిగా అయిపోతుంది. కోసినాక గట్టిగా అయితే కదా తర్వాత తీయాలి. మీరు ఎట్లనన్నా చేయండి, నేనైతే స్క్వేర్ టైప్ చేస్తున్నానండి. ఆడికి గట్టిగా అయిపోతూనే ఉందండి. ఓయ్ బెల్లం కదనే, వేడికి గట్టిగా అయిపోతూనే ఉందండి. చాలిగా అయిపోయింది మనకి. ఓకేనా, చిక్కి కొద్దిగా చల్లారినాక ఇది చూపిస్తాం మేము. ఓకేనండి, చూడండి ఇగో మనకి మంచిగా ఇట్లా మొత్తము ఎండిపోవాలండి. ఇప్పుడైతే వచ్చేస్తుంది మనకు. ఒకసారి ఇట్లా పట్టిగో, ఇట్లా ఎండిందమ్మా. చూడండి ఇగో ఇట్లా ఇట్లా చూడండి, ఇగో అంత బాగా వచ్చింది కదా మనకి. ఇట్లా రావాలి. ఇప్పుడు మనం పీసెస్ చేసుకోవడం అంతే. ఇంకా చూడండి, మనం కట్ చేసుకున్నాం కదా, మనకు ఇంత బాగా విరిగిపోతూనే ఉంటాయి చూడండి పీసెస్. చూడండి అంతే, ఇంకో చూడండి అంతే. సౌండ్ చూడండి, ఇట్లా రావాలి. ఇంకా కొద్దిగా మనకి అయ్యో సూపర్ అంటే సూపర్ చిక్కీ రెడీ అయిపోయిందండి మనకి. ఇంకా చూడండి ఎంత బాగా వచ్చింది కదా మనకి. ఇట్లా రావాలి, సూపర్. అంతే, ఇంకా అన్నీ తీసి సర్వ్ చేసుకోవడం అంతే. ఇంకా చూడండి మనకి నువ్వుల చిక్కీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా. క్వాంటిటీ వచ్చేసి సేమ్ అదే క్వాంటిటీతో మీరు చేయండి, మీకు కూడా ఇట్లనే వస్తుంది. మన ఆడోళ్ళకైతే చాలా మంచి బలం అండి. బొక్కలకి నడుముకి సూపర్, ఎముకలకైతే మంచి బలాన్ని ఇచ్చే నువ్వుల లడ్డు అండి. ఇది మంచి కాల్షియం కదా మనకు, అందు గురించి అనేసి మీరు కూడా చేయండి. నువ్వులు బెల్లం అంటే బలమే కదా. రోజు పాతకాల మనుషులకైతే మంచి ఇష్టంతో తింటురు. ఇక ఇప్పుడు మీరు కూడా తినండి, బలం బాగా వస్తుంది. రోజు ఒకటి తినండి, ఎంజాయ్ చేయండి, అంతే కదండి. ఇట్లా చేయండి, మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా వీడియోలు అన్నీ మీరు చూస్తున్నారు, థ్యాంక్ యూ అండి. ఇంకా మీకు ఏమైనా కావాలంటే మాకు కామెంట్ చేయండి, చేసినాక ఎట్లా వచ్చిందని కూడా కామెంట్ చేయండి. బాగా రుచి అయినాయి, బాగా అయినాయి. మనం నువ్వులు దూరగా ఎంచినాం కదా, చాలా రుచి అయింది, చాలా బాగా అవుతాయండి. ఈ చిక్కీలు అంటే మీరు ప్రతి వాళ్ళు మంచిగా ఉంటారు, చిన్న పిల్లల కాడికే తింటారు.
సూపర్గా ఉన్నాయండి, మీరు కూడా చేయండి. ఇంకా అంతే కదండి, ఇంకేం ఏ చేద్దాం? కొలతలతో ఆ కొలతలతో చేసుకోండి. మీరు చేస్తారని మేము కూడా అనుకుంటున్నాం. ఇప్పుడు మరి బాయ్ అండి. బాయ్. బాయ్.